అదేంటి యష్, నా పేరు ఎందుకు ఇచ్చావు? నాకసలు మాట్లాడాలంటేనే చాలా భయం తెలుసా? అందులో అంతమంది ముందు నాటకం నా వల్ల కానే కాదు అని చామంతి అంటుంది. అసలు తనని అడగకుండా తన పేరు ఎందుకు ఇచ్చావు? తను వద్దని చెప్తోంది కదా అని ప్రేమ్ అంటాడు. అది కాదు మయూరి, నువ్వు డ్యాన్స్ ఎంత బాగా చేశావు. డ్యాన్స్ బాగా చేసినప్పుడు యాక్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. కావాలంటే నేను కూడా నీతో కలిసి ప్రాక్టీసింగ్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా పేరిచ్చాను కదా అని. రా మయూరి రా అని యశ్వంత్ బలవంతం చేస్తూ ఉంటే, వద్దు యష్ వద్దు యష్ అని చామ్ చెప్తూ ఉంటుంది. తను వద్దని చెప్తుంది కదా, నువ్వు రా ముందు అంటూ ప్రేమ్ యశ్వంత్ని తీసుకువెళ్తూ ఉంటే, మంచి పని చేస్తున్నారు బాబు అన్నట్లుగా చామంతి ప్రేమ్ వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక రోజా, అసలు ఆ చామంతి రామచంద్రయ్య కూతుర్నని ఒప్పుకో, ఆ రాజమణిహారం తీసుకొచ్చి నా మెడలో వేస్తాను, రిసెప్షన్ జరిగేలా చేస్తానని చెప్పిందంటే ఖచ్చితంగా ఆ రాజమణిహారం అది ఎక్కడో దాచిపెట్టింది, దాని దగ్గరే ఉందని అర్థమవుతోంది. ఆ రాజమణిహారాన్ని నా చేతికి ఎలా రప్పించుకోవాలో నాకు చాలా బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను అని అంటే, నువ్వు నాకు ఆఫర్ ఇచ్చేంత పెద్దదానివి అయిపోయావా అని రమాదేవి అంటుంది. అవును, మీరు రిసెప్షన్కి రెడీ చేసుకోండి, ఎందుకంటే మీకు రాజమణిహారం కావాలి, నాకు రిసెప్షన్ కావాలి అని రోజా అంటుంది. నువ్వు రాజమణిహారం తీసుకురాకుండా నేనెందుకు రిసెప్షన్ రెడీ చేస్తాను? ఆ రిసెప్షన్ వరకు వచ్చిన తర్వాత నువ్వు రాజమణిహారం తీసుకురాకపోతే ఎలాగూ నేను రిసెప్షన్ పూర్తి చేస్తాననుకుంటున్నావు అంతే కదా? కుదరదు కాక కుదరదు అని రమాదేవి అంటుంది. సరే, మీరు నా మాట నమ్మటం లేదు కదా, మీరు రిసెప్షన్ రెడీ చేసుకోండి. నేను రిసెప్షన్ సమయానికి రాజమణిహారం తీసుకురాకపోతే నా అంతటా నేనే ఈ ఇండ్లు వదిలి వెళ్ళిపోతాను. అప్పటికి మీకు నమ్మకం రాకపోతే అరుణ్ సార్కి నేను డైవర్స్ కూడా ఇచ్చేస్తాను అని రోజా చెప్తుంది. నువ్వు ఇంత నమ్మకంగా చెప్తున్నావంటే ఆ రాజమణిహారాన్ని నువ్వు తీసుకురాగలవని నాకు నమ్మకం వస్తుంది. అది ఎక్కడుంది రోజా చెప్పు అని రమాదేవి అంటే, అది ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు. నేను రిసెప్షన్ సమయానికి ఎలా తీసుకురావాలో అని అయితే నాకు చాలా బాగా తెలుసు. అరుణ్ సారు చామంతి వచ్చిన తర్వాత అందరి ముందు మా రిసెప్షన్ చేస్తున్నామని మీరు చెప్పాలి. ముఖ్యంగా ఆ చామంతి మాత్రం ఉండాలి అని రోజా చెప్తుంది. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి, ఎందుకంటే అరుణ్కి డైవర్స్ కూడా ఇస్తానని చెప్పావు కాబట్టి నాకు నమ్మకం వచ్చింది. రిసెప్షన్ని అరేంజ్ చేస్తాను. నువ్వు మాత్రం రాజమణిహారం నా చేతిలో పెట్టాలి అని రమాదేవి చెప్తుంది. అలాగేనని రోజా వెళ్ళగానే, ఈసారి రోజా ఖచ్చితంగా ఆ రాజమణిహారాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేలా ఉంది. రోజా కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నమ్మకం చాలా బాగా వస్తుంది అని రమాదేవి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత ఇక నాటకానికి కావలసిన రిహార్సల్స్ని రంగమార్తాండ గారు దగ్గరుండి స్టూడెంట్స్ చేత చేయిస్తూ ఉంటారు. ఇది తెలుగులో నాటకం అని చెప్పగానే, అదేంటి సార్, మేము ఇంగ్లీష్ అనుకున్నామే, తెలుగా అని అందరూ చెప్తూ ఉంటారు. అవును, ఇది తెలుగు నాటకమే అని చెప్పి ఇక వాళ్ళ చేత డైలాగులన్నీ ప్రాక్టీసింగ్ చేయిస్తూ ఉంటారు. నువ్వు ఫాదర్ క్యారెక్టర్, నువ్వు మదర్ క్యారెక్టర్, నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ అని రకరకాలుగా మొత్తం డివైడ్ చేస్తారు. అప్పుడే నిషా రంగమార్తాండ గారి దగ్గరికి వచ్చి, చూడండి, ఆ హీరోయిన్ క్యారెక్టర్ జూలియట్ క్యారెక్టర్ ఉంది కదా, అది నాకు ఇచ్చేసేయండి అని అంటే, చూడమ్మా, ఇదిగో జూలియట్ డైలాగులన్నీ కూడా ప్రాక్టీసింగ్ చేసి నువ్వు నాకు చేసి చూపించు, నువ్వు కరెక్ట్గా చేస్తే అప్పుడు నిన్ను సెలెక్ట్ చేస్తాను అని చెప్పడంతో ఇక ఆ డైలాగ్స్ అన్నీ చదువుకున్న నిషా స్టేజ్ మీదకి వెళ్ళి సగం ఇంగ్లీషు సగం తెలుగులో చెప్తూ ఉంటుంది. అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటమ్మా అంత ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, అచ్చ తెలుగులో మాట్లాడాలి, నీకు సరిగ్గా రావటమే లేదు, పద పద పక్కకు తప్పుకో అని రంగమార్తాండ అంటారు. ఇక తర్వాత చామంతి ఒక చోట కూర్చొని చదువుకుంటూ ఉంటే ఆయమ్మ చామంతి దగ్గరికి వచ్చి, అదేంటమ్మా అందరూ నాటకం కోసం రిహార్సల్స్కి వెళ్ళి ఉంటే నువ్వు ఇక్కడ చదువుతున్నావేంటి అని అడగటంతో, అంటే ఆయమ్మ, నేను చదువుకోవటానికే కదా ఇక్కడికి వచ్చింది, నాకు ఆ నాటకాలన్నీ ఇష్టం లేదు అని చామంతి అంటే, చూడమ్మా, నాటకాలు కూడా జీవితంలో ఒక భాగమే, చదువులో కూడా ఒక భాగమే. ఇప్పుడు నాటకంలో గెలిచారే అనుకో, అప్పుడు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను కదా, మెడల్స్ కూడా వస్తాయి, అవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నీ చదువుకి చాలా ఖర్చు అవుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ డబ్బులకి నీకు అవసరం అయితే ఈ స్కాలర్షిప్ డబ్బులు బాగా ఉపయోగపడతాయి కదా, కాబట్టి వెళ్ళి నాటకం చేయమ్మా అని ఆవిడ చెప్పడంతో, అవునా, స్కాలర్షిప్ వస్తుందా? ఇప్పటికే హర్షవర్ధన్ గారు నా కోసం చాలా ఖర్చు పెడుతున్నారు, కాబట్టి నేను నాటకంలో పాల్గొని స్కాలర్షిప్ తెచ్చుకుంటాను. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని చామంతి
వెళ్తూ ఉంటుంది. సార్, రోమియో క్యారెక్టర్ నేను చేస్తాను అని యశ్వంత్ ఆ డైలాగులన్నీ కూడా ప్రాక్టీసింగ్ చేసి స్టేజ్ మీదికి వెళ్ళి గుర్తుకు రాక సతమతమవుతూ ఉంటాడు. ఏంటయ్యా, అసలు ఈ కాలేజీలో ఒక్కరు కూడా అచ్చ తెలుగులో మాట్లాడే వారే లేరా ఏంటి, అందరూ ఇలా తయారయ్యారు, ఇలా ఉన్నారు అని రంగమార్తాండ గారు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు రోమియో జూలియట్గా నటించటానికి ఈ కాలేజీలో ఒక్కరు కూడా కరెక్ట్గా లేరా, తెలుగు మాట్లాడే వారే లేదా, మన మాతృభాష తెలుగు అయి ఉండి కూడా ఏంటి మీరు ఇంత ఘోరంగా ఉన్నారు అని బాధపడుతూ ఉంటే, సార్ నేనున్నాను సార్ అంటూ చామంతి అక్కడికి వస్తుంది. రామ్మ, నేను నిన్ను క్లాస్ రూమ్లో చూసినప్పుడే నీ ముఖంలో తేజస్సు చూశాను, నువ్వు చాలా బాగా మాట్లాడగలవు అనిపిస్తోంది, ఇదిగో ఈ డైలాగ్లో ప్రాక్టీసింగ్ చేయి అని చెప్పి పేపర్ ఇస్తాడు. ఇక ఆ డైలాగ్లో ప్రాక్టీసింగ్ చేసి చామంతి స్టేజ్ పైకి ఎక్కి ఆ డైలాగ్లు ఎరగదీస్తూ ఉంటుంది. చాలా బాగా చెప్పావమ్మా అని రంగమార్తాండ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఏంటి, ఇది హీరోయిన్ క్యారెక్టర్ వేస్తే మేము సైడ్ క్యారెక్టర్లు వేయాలా, మేమేం చేయము అంటూ నిషా వాళ్ళ బ్యాచ్ మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సార్, నేను చేస్తాను అని ప్రేమ్ ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. నేను బాగా ప్రాక్టీసింగ్ చేసి మరీ నేర్చుకుంటాను సార్ అని యశ్వంత్ చెప్తుంటే, సార్ నాకు కూడా తెలుగు వచ్చు, నేను కూడా చేస్తానని ప్రేమ్ మరీ చెప్తూ ఉంటారు. ముందు మీరు బాగా ప్రాక్టీసింగ్ చేయండి, తర్వాత మీలో ఎవరు బాగా చెప్పగలరో వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను అని రంగమార్తాండ చెప్పటంతో, వీడొకడు నాకు ఇలా దాపురించాడేంటి, నా చాం పక్కన నేనే చేయాలి అని యశ్వంత్ని ప్రేమ్ తిట్టుకుంటూ ఉంటాడు. ఆ చామంతి ఏంటి ఇలా నటిస్తుందా అని నిషా బయటికి వచ్చి కోపంతో రగిలిపోతూ ఉంటే, అప్పుడే యశ్వంత్ అక్కడికి వచ్చి, ఏంటి నిషా, చామంతి గురించి పని మనిషి అది ఇది అని అలా మాట్లాడుతున్నావు అని యశ్వంత్ నిలదీస్తూ ఉంటే, అవును, అది మన ఇంట్లో పని మనిషితో సమానం, అలాంటిది నాటకం వేస్తూ ఉంటే దాని పక్కన నువ్వు నటించటం, దాని వెనకాలే నువ్వు తిరగటం నాకేమీ నచ్చటం లేదు, నేను ఇప్పుడే రమాదేవి గారికి ఫోన్ చేసి ఆ చామంతిని నటించకుండా చేస్తాను అని నిషా ఫోన్ చేస్తూ ఉంటే, నిషా ఆగు, ఇది కాలేజీని కాలేజీలా చూడు, ఇప్పుడు నువ్వు చామంతిని నటించకుండా అడ్డుకున్నావనుకో, నేను ఎంతో ఇష్టపడి చామంతి పక్కన రోమియోగో నటిస్తున్నాను, మరి నువ్వు నన్ను కూడా అడ్డుకున్నట్లు అవుతుంది, నన్ను కనుక అడ్డుకుంటే నేనేం చేస్తానో నీకు చాలా బాగా తెలుసు కదా, కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే, లేకుంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అని యశ్వంత్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. దాంతో నిషా ఫోన్ చేయకుండా ఆగిపోతుంది. తర్వాత రమాదేవి, అరుణ్ ఇలారా వచ్చి కూర్చో, చంద్రిక ఇంట్లో వాళ్ళందరినీ పిలుచు, ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. అప్పుడే ప్రేమ్ చామ్ కూడా కాలేజీ నుండి ఇంటికి వస్తారు. రా చామంతి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా కూడా దిష్టి బొమ్మలాగా నువ్వు చాలా బాగా పనికి వస్తావు, అందుకే నీకోసమే వెయిట్ చేస్తున్నా అని రమాదేవి అనడంతో, రమా ఏంటా మాటలు, చామంతి నీకేం చేసింది, అలా మాట్లాడకు అని హర్ష అంటాడు. లేదండి, ఉన్న విషయం చెప్తున్నాను, ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, రోజా ఈ ఇంటిలో అడుగు పెట్టిందే కానీ కోడలుగా ఎలాంటి గుర్తింపు ఇంకా రాలేదు కదా, అందుకే నేను రోజా అరుణ్ల రిసెప్షన్ని ఏర్పాటు చేస్తున్నాను అని రమాదేవి చెప్పడంతో, ఉన్నట్లుండి ఏంటి ఇలా ముందు చెప్పలేదేంటి అని హర్ష అనడంతో, చెప్పే టైం కూడా లేదండి, అందుకే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను అరేంజ్ చేస్తున్నాను అని రమాదేవి చెప్పడంతో ఇక చామ్ ఆలోచనలో పడుతుంది. రోజా చాలా గర్వంగా చామ్ వైపు చూస్తూ ఉంటుంది.